సో డియర్ ఫ్రెండ్స్, అయితే వృష్టాసనం అని ఇంకోటి నూతన ఆసనాన్ని నేను మీకు చెబుతున్నాను. వృష్టాసనం అనేది మనకు కంప్లీట్గా ఈ డెస్క్ భాగం అనేది ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో, తర్వాత ఈ వెన్నుపూస అనేది ఎవరికైతే చాలా రిస్కీగా ఉంటుందో, తర్వాత కింద కూర్చోవడానికి కూడా మన బాడీ శరీరం సహకరించినప్పుడు ఈ వృష్టాసనం అనేది మనకు ఒక వరంలాగా పనిచేస్తుంది. ఈ వృష్టాసనం అనేది కంప్లీట్గా మన ఈ వెన్నుముకము మరియు డెస్క్ భాగానికి సంబంధించింది. అయితే ఈ వృష్టాసనం అనేది మనం చూడండి, ఎలా ఈ వృష్టాసనం అనేది వేసేటప్పుడు ఈ పద్మాసనంలోనే మనం కూర్చోవాలి. అయితే పద్మాసనం వేసే ముందు కామన్గా మన ఈ మోకాళ్ళ దగ్గర కొద్దిగా మర్దన వేసిన తర్వాత ఈ మోకాళ్ళను మర్చి కూర్చుండలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. సో దీన్ని వేసేటప్పుడు మనం కంప్లీట్గా ఆహారం అయితే సేవించద్దండి. ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఈ ఆసనాలు అనేది చాలా అనారోగ్యం అంటే చేయడానికి రాదు. తర్వాత లోపలున్న ఆహారం మనకు ఏమవుతుందంటే మన శరీర జీర్ణ వ్యవస్థ పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో కంప్లీట్గా మార్నింగ్ అప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని ఈ ఆసనాలను ప్రాక్టీస్ చేయాలి. సో కంపల్సరీ దీంతో పాటు శ్వాస నిబంధనలు పాటించాలి. ఓకే, సో చూడండి, ఇలా ముఖాల వద్ద మర్చండి. మర్చి ఇలా యథాస్థానానికి వచ్చింది. కొద్దిగా రిలాక్స్గా శవాసనంలో కానీ మామూలుగా కాలు ముందుకు వచ్చి కొద్దిగా రిలాక్స్ అవ్వండి.